పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా. మరి పెద్ద మనిషి రోజుకో అంగడి ముంగటేసుకుని ఈ ముసలి మూతవారి ఇవాళ ఏమి గురం ముంగటేసుకుంటూ ఆడుకుందాం పాన్రి. ఓ తాత ఏం చెప్తున్నావే? అరే శంకరి, ఊళ్ళో నా గురించి అనుకుంటారా మంది అందరు? నీ గురించి అనుకుంటే ఉన్నదే, ఊళ్ళో నీ గురించి మస్తు మంచోడు అనుకుంటాను. రాముల తాత అంటే సూపర్ మంచి అంటాను. అరే నీకు ఎట్లా ఊపడతాను రా అలక తక్కువ పావుషేరు మందుకు ఆశపడి పోసేందుకు నేను మంచోడు ఊరందరూ మెచ్చుకుంటానని అంటాను. అరా మాసిన ఒకప్పుడు మీరు మంచి అద్దున్న పోతా. అరే ఊళ్ళో ఎవడన్నా నన్ను మంచోడు అనేటోడు ఉన్నారా? నా అంత బచ్చబాజుగాడు ఊళ్ళో ఎవడన్నా ఉన్నాడా? ఊరంతా నాట నన్ను మెచ్చుకుంటాందట. వీడు బొత్త నింపుకున్నందుకు వీళ్ళు ముచ్చట్టు దూరం అయితే చెప్తాడు. నేను ఇప్పటికే ఏమన్నా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఊరోళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? ఆ అన్న చెప్పేదేమున్నదే ముసలోడా, నన్ను అడగరాదు నేను చెప్తా. అబ్బా కొడుకు మొక్కి చీపిరి మొక్కం వచ్చింది కాదురా శంకరి. ఎప్పుడు చూడు తిప్పకాయ కదా వదిలినట్టు లొడలొడలొడలొడ అని బకెత్త రాళ్ళేసి ఊపినట్టు వదులుతా ఉంటది రా ఇది. అసలు దీనికి తడికా నొప్పి ఎట్లా లేవదో ఏమో రా లచ్చలు, నాకు అసలే అర్థం కాదు. అరే వదులుడు అంటే నాకు ఒకటి యాదికి వచ్చిందిరా శంకరి. దీన్ని మన వాడకట్టు కార్డు నెంబర్ గా పెట్టేది ఉంటే గెలుతుంది అంటావా? అంతేనా? అగ్గ గామెకి ఎవరు ఓటు ఎత్తారా అని నువ్వు ఎవల పక్క కచ్చి కూర్చుంటావు? అలకదా కింద కూర్చో, కింద కూర్చో. నీ బతికేంది నువ్వేదిరా? ఎవల పక్క కచ్చి కూర్చుంటావు? సర్పంచ్ రాముడు ఇక్కడ. వీడు నేను సమానం అవుతావారా? మీరు వచ్చి ఊసిపోయిన వాళ్ళు మీరు నా పక్క కచ్చి కూర్చుంటారా? అలకదా కూడా ఇంకా ఓట్లే నడవలేదు, నువ్వు గెలవనే లేదు, అప్పుడే సర్పంచ్ అయిపోయినావా ముసలోడా? అరే ఓ తాల్తూ పిర్దానా, రేపు పొద్దుటి వరకు సర్పంచ్ గా నామినేషన్ ఎత్తా, సర్పంచ్ గా గెలుతా. నువ్వు ఇక రేపటి సంది రాముల తాత అని పిలిచినావు అనుకో మర్యాద దక్కది. సర్పంచ్ రాములు గారు అని అయితే చేతులు కట్టుకొని మర్యాద ఎంబడి పిలవాలి. లేకుంటే అమ్మ మరి చెవులు విండి చేతులు పెడతా. సర్పంచ్ నీకెవడు? అబ్బా నిజం చెప్పినవే అన్న. పొద్దుగాల లేస్తే 10 మందిని ఎంబటేసుకొని పుట్టుగా తాగుడు, వానితోని వీనితోని పంచాదులు పెట్టుకునుడు, ఇంటికి వచ్చినాక పెండ్లాంతోని తన్నులు తినుడు, ఊరి నిండా అప్పులు. గిదేనే మన చరిత్ర. నీకెవరు ఓటెత్తారే ముసలోడా? నీ సంగతి అటెంకగానే ఆగమ్మ నువ్వు ఆగు. అరే రోజు నేను పోసిన మందు దాక్కుంటా నా ఎంబడి తిరుక్కుంటా నీకెవడు ఓటెత్తాడు, నువ్వెత్త సర్పంచ్ గెలుతావు అని అంటావారా? వాళ్ళు కదా కూడా నీ. అరే లోకం మీద సర్పంచ్లుగా పోటీ చేసేటోళ్ళు అందరూ శుద్ధ పూసలు. అరే వాళ్ళందరూ సొక్కం మనుషులా? వాళ్ళకు ఎవడు ఓటేస్తలేరు, వాళ్ళు సర్పంచ్గా గెలుతలేరు. అరా నా ఇజ్జత్ తీసినట్టు మాట్లాడతావరా దాని ముంగట? అవును, నువ్వన్నది కూడా నిజమే ముసలోడా. నేర చరిత్ర ఉన్నోళ్లే కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలవగలేనిది, నువ్వు సర్పంచ్గా గెలిస్తే విచిత్రం ఏమున్నది కానీ. అరే లచ్చులు, ఊళ్ళో జనాలంతా నాకే తప్పకుండా ఓటు వేయాల్సిందేరా, వేసి తీరాల్సిందే, ఏరే ఛాన్స్ లేదు. వెరీ గుడ్, కరెక్ట్ క్వశ్చన్ అడిగిండు వీడు. ఇప్పుడు నాకు ఇంట్లో నేను తీస్తాడు తాగుతా కానీ ఇంట్లో నాకు ఏం ఆస్తులు లేకుండా ఊరు రెండనైతే అప్పులు చేసి పెట్టిండ్రా. ఇప్పుడు నేనేమని చెప్తా? నన్ను సర్పంచ్గా గెలిపిస్తేనే మీరు ఇచ్చిన అప్పులన్నీ తీరుపుతా అని చెప్తా. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఊళ్ళో మస్తు పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్ళే ఎదురు డబ్బులు పెట్టైనా కూడా నన్ను సర్పంచ్గా గెలిపిస్తారా? ఏరే ఛాన్స్ లేదు, అది లెక్క. అప్పుడు నువ్వు గెలిచినాక అప్పులు తీర్చకుంటే ముక్కులిరు కదంతా రద్దు చూసుకో. నేను సర్పంచ్ రాములను, నాకు ఆ కాంట్రాక్ట్ పైసలు రావాలి, నేను ఆ తవ్వ పోసిన పైసలు రావాలి అని అట్లనో ఇట్లనో అని ఆ పైసలు వస్తానే ఈ బిల్లులు వస్తానే అని చెప్పి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి 5 ఏళ్ళు దాటేస్తా. 5 ఏళ్ళు అయిపోయినాక ఏ బిల్లులు వస్తలేవు అని చేతులు ఎత్తేస్తా. మంగళం ఎవరేం చేస్తారా నన్ను? ఎయిరా. అబ్బో నీ దగ్గర బగ్గనే శేఖలు ఉన్నాయే ముసలోడా. నిన్ను సర్పంచ్గా కాదు కదా వార్డు మెంబర్గా కూడా గెలవనియద్దు. తాత నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తావు అది చెప్పు. అరే సర్పంచ్ ఓట్లకు పార్టీలతో సంబంధం లేదురా. ఇప్పుడు పార్టీల గుర్తుల మీద నడిచే ఓట్లు కాదు ఇవి. ఊళ్ళల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు, సర్పంచ్ గా నిలబడవచ్చు. మరి అట్లా అని చెప్పి మీరిద్దరు నా మీద సర్పంచ్ గా పోటీ చేశారు. బాడుకవులారా ఎవరు పోటీ చేయద్దు. మరి నువ్వు పోసిన మందాకుండా నీ మీద పోటీ చేస్తామని తప్పు. ఓకే ఓకే. అరే అరే లచ్చులు, మన కులపు ఓట్లన్నీ ఎవరికి పడతాయి అంటావురా? ఒక పని చేయి, మన కులపోళ్ళందరినీ మాపటాలకు డబ్బరాజు గారి దుకాణాలకు రమ్మని చెప్పు. ఒక 3 పుల్ బాటిల్ తీసుకొచ్చి వాళ్ళ ముంగడ పెట్టు. ఏపీ అటెక్క నేను వచ్చి మాట్లాడతా. ఎవడని వినకపోయిండు అనుకో కొడుకులను మక్కులు కదా అందాం. అట్లనే కడమ ఊళ్ళో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కుల సంఘ వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడండి. ఏ లెక్కున్నా నేను చూసుకుంటా.
మొత్తం ఇక మీ ఇద్దరిదే నా బాధ్యత అంతా సర్పంచ్గా గెలిపియాలి. అజంక మొత్తం మనదే కాదురా ఊరు. ఆడిందే ఆట పాడిందే పాటరా శంకరి. సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో అట్టనే ఉన్నది ముసలోడా. నువ్వు మంచోనివే అయితే మళ్ళా ఓటుకు నోటిచ్చి కొనుడు ఎందుకు చెప్పు? నేను లంగను, దొంగను, బచ్చబాజ్ గాని, బద్మాష్ గాని, బోకర్ గాని, బేవర్స్ గాని కాబట్టే ఓటుకు నోటిచ్చి కొనుక్కుంటానా. లోకం మీద సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు అందరూ శుద్ధ పూసలే అయితే వాళ్ళు కూడా ఓటుకు నోటు ఇవ్వకుండా ఓట్లు వేయించుకొని సర్పంచ్గా గెలిచి వాళ్ళని తీసుకొచ్చి నా ముంగటిలో పెట్టి వీళ్ళు శబాస్ అని మెచ్చుకో. అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చెప్పిన మాటలు నేను వింటా. అంతేగా నువ్వు నా తెరువుకు రాకు. నీ వార్తలు ఎవరు నువ్వు చదువుకో. నువ్వు ఇక్కడికి వచ్చి మరి ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో మూతి పనులు రాదు. పోరగా నువ్వు కెవర బంద్ చేయి, పోరగా నువ్వు కెవర బంద్ చేయి రాజ్యం. అవునుల్లా, ఇయ్యాల రేపు పైసలు తీసుకోకుండా ఓటేసేటోళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతున్నది. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే పైసలు తీసుకొని మరీ ఓటేయలేదట. అయినా పైసలు వంచుతున్న లీడర్లను కాదు, ఓటుకు నోటు తీసుకునే జనాలని అనాలి. ఇసొంటి అమ్ముడు పోయే ఓటర్లు ఉన్నంతకాలం లీడర్లు ఓటర్లను అంగడి సరుకు లెక్కనే చూస్తారు. కాబట్టి ఓటర్లు ఇప్పటికైనా నోటు తీసుకోకుండా ఓటేయండ్రి. ప్రజా సమస్యల మీద ప్రశ్నించుండ్రి.